హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇండియన్ పాస్పోర్ట్ అనేది గుర్తింపు కార్డు కాదంట మనకి విదేశాంగ శాఖ చెప్తుంది. మరి గుర్తింపు కార్డు ఏది? అటు ఓటర్ ఐడి కార్డు కాదంటుంది, అండ్ ఇటు ఆధార్ కార్డు కూడా కాదంట. మరేంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాము. అండ్ అంతేకాకుండా జూలై 1 నుంచి ఎవరైతే ఇండియన్ పాస్పోర్ట్కి అప్లికేషన్ చేస్తారో వాళ్ళకైతే ఒక షాకింగ్ న్యూస్ అనుకుంటూ మనమైతే చెప్పొచ్చు. అండ్ కేంద్రం కూడా చెప్పడం జరిగింది. 14 ఏళ్ళ తర్వాత ఈ ఫీజులను, పాస్పోర్ట్ ఫీజులను అయితే సవరించడం అయితే జరిగిందని చెప్తున్నారు. మొన్నటిదాకా ఈ నార్మల్ బుకింగ్ ఏదైతే ఇండియన్ పాస్పోర్ట్ ఉండే అది 1500 రూపీస్ ఉండే, అంటే 1500 రూపాయలు ఉండే. దాన్ని కాస్త 2500 రూపాయలకి ఫీజు పెంచడం అయితే జరిగింది 36 పేజీకి సంబంధించి. అండ్ అంతేకాకుండా తాత్కాల్లో ఎమర్జెన్సీగా మనకు కావాలనుకుంటే అంతకుముందు 3500 రూపాయలు ఉండే, ఈ జూలై 1 నుంచి 5000 రూపాయలకైతే పెంచడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఈ జూన్ 30 తారీఖు లోపు ఎవరైతే ఈ ఇండియన్ పాస్పోర్ట్ బుక్ చేసుకుంటారో, తాత్కాల్ కావచ్చు, నార్మల్ కావచ్చు, వాళ్ళకైతే పాత లెక్క ప్రకారమే ఉంటుంది. పొరపాటు మనం జూలై 1 నుంచి కనుక మనం బుకింగ్, స్లాట్ బుకింగ్ కొరకు వెళ్తే కనుక, ఐ మీన్స్ 1 నుంచి ఆ 1 రోజు 1వ తేదీ నాడు మనము బుకింగ్ కొరకు ఓపెన్ చేస్తే కనుక మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పెరిగిన రేట్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అయితే దాదాపు 14 ఏళ్ళ తర్వాత అనంతరం ఈ పాస్పోర్ట్ నిబంధనల 1980ని సవరిస్తూ ప్రభుత్వం ఈ మేరకైతే ఈ ఫీజును పెంచడం అయితే జరిగిందని మనకు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫీజులు కూడా పెంచడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఈ నెల అంటే జూన్ 20వ తారీఖు నాడు విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ని గురువారం విదేశాంగ శాఖ మంత్రి అయితే మనకి అఫీషియల్గానైతే విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ పాస్పోర్ట్ని ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, రీషెడ్యూల్ ఎట్లా చేసుకోవాలి, రెన్యువల్ ఎట్లా చేసుకోవాలి, ఓకే, సో పిల్లల పాస్పోర్ట్ని ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, సో పీసీసీ సర్టిఫికేట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మనము వీడియో చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. కావాలంటే అవసరం ఉన్న వాళ్ళు చూడండి, చూసి అప్లికేషన్ చేసుకోండి. కేవలం ఆ ఫీజుల కాడనే మీకు మార్పు వస్తుంది తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా మ్యాక్సిమం సేమ్ టు సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళేవారు తీసుకునే 60 పేజీల జంబో పాస్పోర్ట్ ఫీజులు కూడా పెరగడం అయితే జరిగింది. ఈ కేటగిరీలో పాస్పోర్ట్ ఫీజు 2000 రూపాయల నుంచి 3500 రూపాయలకి, అత్యవసర తాత్కాల్లో 60 పేజీల పాస్పోర్ట్ని కావాలంటే 4000 రూపాయలకు బదులు ఇకపై 6000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న మనకి రాయితీ ఇవ్వడం అయితే జరిగింది. చిన్నారులు అంటే పిల్లలు అండ్ సీనియర్ సిటిజన్లకైతే సో రాయితీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది పాత పద్ధతి ప్రకారం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. కొత్త పాస్పోర్ట్లే కాకుండా పాస్పోర్ట్ పోయినా, చినిగిన, మరే రకంగా దెబ్బతిన్నా కొత్తది పొందాలంటే చెల్లించే ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచడం అయితే జరిగింది. 36 పేజీల రీప్లేస్మెంట్ పాస్పోర్ట్ సాధారణ కేటగిరీలో 5000 రూపాయలు ఉంటే తాత్కాల్లో ఇది 7500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఇవి చినిగిపోయినాయి అన్నమాట. సో చినిగిపోయినా, మరే రకంగా పోయినా, ఇట్లాంటివి అన్నమాట. అండ్ 36 పేజీల సంబంధించిన రుసుము ఇట్లా ఉంటే 60 పేజీల పాస్పోర్ట్ ఒకవేళ పొరపాటున పోయి కొత్తది కావాలంటే మాత్రం 6000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది సాధారణంగా. అండ్ తాత్కాల విధానంలో కావాలంటే మాత్రం 8500 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత భారీగా పెంచడం అయితే జరిగిందో ఒక్కసారి మనం గమనించవచ్చు. అండ్ వీటితో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, పీసీసీ అంటాం కదా, అది అండ్ సరెండర్ సర్టిఫికేట్ వంటి కీలక సేవల రుసుమును కూడా పెంచడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు కొద్దిగా కొన్ని వర్గాలకైతే ఊరటను ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే 8 ఏళ్లలోపు చిన్నారులు అండ్ 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10% ఏదైతే రాయితీ ఉందో అది మునుపట్లాగానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఇలా ఉంటే పాత రేట్లతోనే పాస్పోర్ట్ పొందాలనుకునేవారు జూన్ 30, 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. జూలై 1 నుంచి స్లాట్ బుక్ చేసుకునేవారు మాత్రం పెరిగిన కొత్త ఫీజుల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మనం మొత్తానికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే పాస్పోర్ట్ గురించి ఇది చెప్పడం అయితే జరిగింది. మనం మొదట అనుకున్నాము, సో ఇక్కడ పాస్పోర్ట్ గుర్తింపు కార్డు కాదు, ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కాదు, అండ్ ఓటర్ ఐడి కార్డు, ఎలక్షన్ కార్డు, ఎపిక్ కార్డు కూడా గుర్తింపు కార్డు కాదు అని అంటున్నారు. మరి ఏంటి అంటే కనుక ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అండ్ నివాస ధృవీకరణ పత్రాలే పౌరసత్వాన్ని నిర్ధారిస్తాయని కేంద్ర ప్రభుత్వం అయితే మనకి చెప్తుంది. సో దీని మీద కూడా కొంచెం చర్చలు జరుగుతున్నాయి, కొందరు విమర్శలు వస్తున్నాయి. సో ఏంటిది అనేది కూడా కరెక్ట్ ఇంకా మనకు కూడా చెప్పడానికైతే లేదు. ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది.
సో మనది ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండ్ జిరాక్స్ సెంటర్ అండి. సో కంప్లీట్ ఆన్లైన్ సర్వీసెస్ చేస్తూ ఉంటాము. మన పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఎలక్షన్ కార్డు కావచ్చు. సో ఇట్లా ఇవన్నీ కొత్తవి అండ్ రెన్యువల్స్, స్కాలర్షిప్స్, డైలీ జాబ్ అప్డేట్స్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మ తోట ఏరియాలో రోడ్ నెంబర్ 7లో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే కర్మా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మంకమ్మ తోట ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఆల్రెడీ మన పాస్పోర్ట్కి సంబంధించి ఫ్రెష్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ రెన్యువల్ ఎట్లా చేసుకోవాలి, పిల్లల్ని ఎట్లా అప్లై చేయాలి, పీసీ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా రీషెడ్యూల్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనం వీడియో సెక్షన్లో వీడియో చేసి పెట్టున్నాము. చూడాలి వారంటే చూడండి. థ్యాంక్ యూ.